పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం గిద్యోను దేవుని శక్తితో యుద్ధాన్ని ఎలా గెలిచాడు అని. న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపటం, దాని ద్వారా వారు ఎన్నో ఇబ్బందులకు లోను కావటం, శత్రువులు పెట్టే బాధ భరించలేక దేవునికి మొరపెట్టడం, దేవుడు వారి మొర ఆలకించి వారిని కరుణించి న్యాయాధిపతులను పంపి వారిని విడిపించటం వంటి అంశాలను మనం తెలుసుకొనవచ్చు. దేవుడు పంపిన 14 మంది న్యాయాధిపతులలో 4వ తరం న్యాయాధిపతి గిద్యోను. దేవుడు ఎవ్వరు ఊహించని విధముగా గిద్యోనును ఎంపిక చేసుకున్నాడు. గిద్యోను యొక్క ప్రయాణం దేవుడు తన ఉద్దేశాలను తీసుకురావటానికి మానవ బలహీనతలు ఉన్న తన శక్తితో నింపి విజయానికి దారి చూపించాడు. దేవుడు గిద్యోనును ఇజ్రాయేలు ప్రజలను విజయం వైపు నడిపించమని పిలిచినప్పుడు గిద్యోను యొక్క ప్రతిస్పందన సందేహంతో నిండి ఉంది. తన మనసులో దేవుడు నిజముగా ఇజ్రాయేలు ప్రజలతో ఉంటే ఈ కష్టాలు అనుభవించటానికి ఎందుకు అనుమతించాడని ఆశ్చర్యపోతాడు. కానీ దేవుని ప్రతిస్పందన లోతైనది. నేను మీతో ఉంటాను అన్న వాగ్దానం అన్నిటినీ మారుస్తుంది. దేవుడు గిద్యోనును అతని బలం ఆధారముగా పిలవడు, కానీ అతని విశ్వాస ఆధారముగా ఎన్నుకొన్నాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికి యోగ్యత లేని వ్యక్తులను తరచుగా పిలుస్తున్నాడని మనకు ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఇది మన సామర్థ్యం గురించి కాదు, మన ద్వారా పనిచేయగల దేవుని సామర్థ్యం గురించి. అయితే గిద్యోను అంతిమ విజయం దేవుని శక్తికి నిదర్శనం. 3200 మంది సైన్యం ఉన్నప్పటికీ సైనికుల సంఖ్యను తగ్గించమని దేవుడు గిద్యోనును ఆదేశిస్తాడు. చివరికి 300 మందిని మాత్రమే యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. తక్కువ సైన్యముతో గిద్యోను మిద్యానీయులను ఓడించి దేవునికి ఆయన ఉద్దేశాలను నెరవేర్చటానికి మన బలం అవసరం లేదని నిరూపించాడు. దేవుడు మన నుండి కోరుకునేది ఆయన మీద నమ్మకం మరియు విశ్వాసం. మనం దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు ఎంత కష్టతరమైన వాటిని కూడా సులువుగా మనం అధిగమించవచ్చని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీతో ఉంటాను అనేది ఆనాడు దేవుడు గిద్యోనుకు ఇచ్చిన వాగ్దానం. అదే వాగ్దానాన్ని ఈనాడు మనకు కూడా అందిస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వసించి ముందుకు అడుగు వేస్తామో విజయం మనలను వరిస్తుంది. అసాధారణమైన క్రియలను చేయటానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు అని ఈనాటి బైబిల్ సారాంశం మనకు గుర్తు చేస్తుంది. కనుక ఏ సమయంలోనైనా ఏ పరిస్థితిలోనైనా దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు నడిపించమని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం.